సారవంతమైన వారితో సాంగత్యము చెయ్యి అంటారు. మనము విజ్ఞానవంతులతోటి వివేకవంతులతోటి మనము గనక సాంగత్యము చేసినట్లయితే మనలోని అజ్ఞాన పొరలు తొలగిపోతాయి అంటారు వేమన. మిరిమె గింజ చూడా మిరిమె గింజ చూడ మీది నల్లగనుండు, కొరికి చూడు లోన చురుకు మనోనో. సజ్జనులగు వారి సార మిటులనుండో, విశ్వదాభిరామ వినురవేమా. సారవంతమైన వారితో సాంగత్యము మనము చేసినట్లయితే మన అజ్ఞాన పొరలు పోతాయి అని వేమన ఒక సందేశాన్ని ఇచ్చారు. మిరిమె గింజ చూడటానికి చిన్నదిగా నల్లగా కనిపిస్తుంది, కొరికితే మాత్రము దానిలోని సారం మనకు తెలుస్తుంది. మనము గనక సారవంతమైన వారితో సాంగత్యము చేసినట్లయితే మనలోని అజ్ఞాన పొరలు తొలగిపోతాయి అని ఒక చక్కనైనటువంటి భావాన్ని సమాజానికి తెలియజేశారు. అలానే వేమన ప్రతి పద్యము సమాజానికి ఒక మార్గదర్శకం. మనము ఎంతటి ఉన్న స్థానాలలో ఉన్నా, మనం ఎంత గొప్పవారమైనా మనం అంధకారంలోకి పడిపోతుంటాం. ఎందుకు? అదే చెప్తున్నాడు వేమన. కోపమున ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగుల గొడు చెందో, కోపమనచనేని కోర్కెలీడేరు, విశ్వదాభిరామ వినురవేమా. మనలో కోపము వల్ల మనం అంధకారములోకి నెట్టివేయబడతాం. కనుక మనకు నిజమైన శత్రువు ఏమిటి అంటే మనలో ఉండే కోపతత్వమే. ప్రప్రదంగా ఆ కోపతత్వాన్ని గనక మనము అధిగమించినట్లయితే మనము తలపెట్టిన కార్యములను విజయవంతముగా నెరవేర్చుకోగలము అని సమాజానికి ఆ కోపతత్వములో ఉండేటటువంటి యొక్క విషయాన్ని ఎంత తేటతెల్లగా చెప్తున్నారో చూడండి వేమన. శాంతమే జనులకు జయమునొందించు, శాంతముననే గురుని జాడ తెలియచేయో, శాంతభావ మహిమ చర్చింపలేమయా, విశ్వదాభిరామ వినురవేమా. శాంతి సామరస్యముతోటి ఏ కార్యక్రమైనా విజయవంతంగా నెరవేర్చుకోగలమని మనకి పెద్దలు మహనీయులు మనకి చెప్తూనే ఉంటారు. సముద్రము కన్నా శాంతమే చిన్న అని ఒక సూక్తి కూడా ఉంది. కనుక శాంత భావ తత్వముతోటి అనేక మంది మహనీయులు ఈ యొక్క సమాజానికి ఎన్నో ఘనకార్యములు సాధించి శాంతి సామరస్యముతోటి మనకి మార్గదర్శకంగా ఉన్న మహానుభావులు ఎందరో. కనుక మనము ఎల్లవేళలా కూడా ఆ శాంత భావ తత్వాన్ని విడవకూడదు అని ఈ పద్యభావం మనకి తెలియజేస్తూ ఉంది.